జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే సీట్ కైవసం కోసం హోరాహోరీగా పోటీ పడుతున్నటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు. అందులో ఒకరు టీడీపీ తరపున పోటీ పడితే మరొకరు వైఎస్ఆర్సీపీ తరపున పోటీ పడుతున్నారు. ఆ వివరాలు ఏంటో ఐపీఎం న్యూస్ లో చూద్దాం. ఇక వివరాల్లోకి వెళ్తే వారిద్దరూ మరెవరో కాదు. ఒకరు పిరియా సాయిరాజ్, మరి ఒకరు బెందాలం అశోక్. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల బట్టి ఇచ్చాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే సీటుకు ఎంతమంది ఇండిపెండెంట్గా కానీ ఇంకా ఏ విధంగా కానీ పోటీ చేసినప్పటికీ ప్రస్తుత ఎమ్మెల్యే సీటు మాత్రం వీరిరువురికి మొగ్గు చూపుతుంది. వీరిరువురికి అటు టీడీపీ కానీ ఇటు వైఎస్ఆర్సీపీ కానీ ఎమ్మెల్యే స్థానాల పేర్లు ఖరారు చేయనప్పటికీ ప్రజలే వారిని ఇచ్చాపురం నియోజకవర్గానికి టీడీపీ ఎమ్మెల్యేగా బెందాలం అశోక్ని, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా పిరియా సాయిరాజుని అక్కడున్న ప్రజలే నిర్ణయం చేశారు. ప్రస్తుతం ఇచ్చాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే పోటీలో వారిద్దరూ పోటీ పడితే ఎలా ఉంటుందంటే, నామినేషన్ వేసిన తర్వాత, ప్రజలు ఓట్లు వేసిన తర్వాత, బ్యాలెట్ బాక్సులు ఓట్ల లెక్కింపుకు వెళ్లిన తర్వాత, ఆ ఓట్ల లెక్కింపు దగ్గర సంక్రాంతి బరిలోకి పందెంకోళ్లు ఏ విధంగా హోరాహోరీగా నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతుంటాయో అదే తరహాలో అక్కడ వాతావరణం నెలకొంటుంది. ఎందుకు ఇచ్చాపురం నియోజకవర్గ ప్రజలు టీడీపీ అభ్యర్థిగా బెందాలం అశోక్ని మరియు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పిరియా సాయిరాజుని ప్రజలు నాయకునిగా ముద్రవేశారు? పిరియా సాయిరాజ్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఎందుకు సఫలమయ్యారు? పిరియా సాయిరాజ్ ఎన్నో సేవా కార్యక్రమాలు అలాగే ప్రజలకు అందుబాటులో ఎల్లప్పుడూ ఉండటం వలన ఉద్దానం కోసం అతను ఎంతో శ్రమించారు. ఇందులో ముఖ్యంగా కిడ్నీ సమస్య, ఉద్దానంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉండటం వలన వారికి తన వంతుగా ఉద్దానం ఫౌండేషన్ స్థాపించి కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేసి కిడ్నీ సమస్యపై అవగాహన కల్పించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఎవరూ చేయని ఉద్దానం కిడ్నీ సమస్యపై పిరియా సాయిరాజ్ కీలక పాత్ర పోషించారు. అటు పార్టీలో కానీ ప్రజల్లో కానీ మంచి పేరుని సంపాదించుకున్నారు పిరియా సాయిరాజ్. అందుకే పిరియా సాయిరాజ్ ఇచ్చాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే స్థానానికి ప్రజల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇక బెండాలం అశోక్ ప్రజల మనసును ఎలా గెలిచారంటే, ఇచ్చాపురంలో మున్సిపాలిటీ ఏర్పడి చాలా సంవత్సరాలు అయినప్పటికీ ఇచ్చాపురం మున్సిపాలిటీ కాకుండా ఇచ్చాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు ప్రభుత్వం ద్వారా రావాల్సిన ప్రతి ఒక్క రాయితీ కానీ స్కీములు కానీ ప్రజలకు చేరువ చేసి ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రతి ఒక్క నిధిని ప్రజలకు అందించడంలో సఫలమయ్యారు. అంతేకాకుండా ఇచ్చాపురం మున్సిపాలిటీ డెవలప్మెంట్ కోసం ప్రభుత్వం ద్వారా 700 నుండి సుమారు 800 కోట్ల ఫండ్స్ రాబట్టడంలో కీలక పాత్ర పోషించి ఇచ్చాపురం మున్సిపాలిటీని విద్యుత్ దీపాలతో, రోడ్లతో ఇటువంటి లోటుపాట్లు లేకుండా మున్సిపాలిటీ ప్రజలందరికీ న్యాయం చేశారు. అందుకే ఇచ్చాపురం నియోజకవర్గం మున్సిపాలిటీ అలాగే చుట్టుపక్క ప్రజల మనసుల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బెందాలం అశోక్ ముద్ర వేసుకున్నారు. ఇచ్చాపురం నియోజకవర్గంలో ఇప్పుడున్న ఎన్నికల పరిస్థితిలో వీరిరువురు చేసిన సహాయ కార్యక్రమాలకు కొంతమంది రాజకీయ నాయకులు ఈర్ష్యపడుతుంటే, మరికొంతమంది రాజకీయ నాయకులు అభినందనలు తెలుపుతూ ఉంటే, ప్రజల్లో వీరిరువురి మీద ఉన్నటువంటి అభిమానాన్ని చూసి ఎవరు ఈ ఇచ్చాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే స్థానాన్ని కైవసం చేసుకుంటారోనని ఢిల్లీ నుంచి గల్లీ దాకా అటు రాజకీయ నాయకులు, ఇటు ప్రజలు మరియు రాజకీయ విశ్లేషకులతో సహా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మరికొద్ది నెలల్లో ఇచ్చాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే 4వ స్థానాన్ని ఎవరు కైవసం చేసుకుంటారు అన్నది ప్రశ్నార్థకంగా మిగిలి
అలాగే ఈ రాబోయే ఎన్నికల్లో ఇచ్చాపురంలో భారీ ఉత్కంఠ నెలకొని ఉంది. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ IPM న్యూస్ ఛానల్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.